నమస్తే, వెల్కమ్ టు భారతి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. డిచ్పల్లిలో నూతనంగా నిర్మించిన గూడ్స్ షెడ్ ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వం 85,000 కోట్లతో దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తోందని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ వెల్లడించారు. డిచ్పల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన రైల్వే గూడ్స్ షెడ్ల ప్రారంభోత్సవానికి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ప్రధాని మోడీ వర్చువల్ విధానంలో గూడ్స్ షెడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా మాట్లాడుతూ డిచ్పల్లిలో గూడ్స్ షెడ్ నిర్మించడంతో నిజామాబాద్ రైల్వే స్టేషన్ రద్దీ తగ్గుతోందని అన్నారు. నరేంద్ర మోడీ గత 10 సంవత్సరాల్లో దేశంలో రైల్వే వ్యవస్థను వేగవంతంగా అభివృద్ధి చేశారని అన్నారు. మోదీ హయాంలో 85% ఎలక్ట్రానిక్ రైల్వే పనులను పూర్తి చేశారని తెలిపారు. భారతదేశం అభివృద్ధికి రైల్వే వ్యవస్థ ఎంతో దోహదపడుతోందని, రైల్వే ద్వారా రవాణా పెంచే విధంగా ప్రభుత్వం కృషి చేస్తోందని వివరించారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, డిచ్పల్లి బీజేపీ మండల అధ్యక్షుడు వెంకట్రమణ, చౌకి లక్ష్మణ్, పరశురాం, పాండుగంటి సతీష్ రెడ్డి, కుందేటి బాలయ్య, రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు. ప్రతి వారము ఒక వర్చువల్ టీవీ ద్వారా మనం చూస్తూ ఉన్నాం. గత 10 రోజుల క్రితము ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, ఈరోజు రైల్వేస్, ఒకసారి ఇండస్ట్రియల్, అంటే ప్రతి అంశం కూడా ఇవాళ భారతదేశంలో 60 ఏళ్ళ కాంగ్రెస్ పరిపాలనకు ఈ 10 సంవత్సరాల బీజేపీ పరిపాలన 5 స్పీడ్గా ముందు అభివృద్ధి చెందుతూ ఉంది. అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, రైల్వేస్ కానీ, రోడ్వేస్ కానీ, తర్వాత ఎయిర్వేస్ కానీ, మన రక్షణ శాఖ కానీ, మేక్ ఇన్ ఇండియా, మహిళల గురించి, యువకుల గురించి, అన్ని ప్రతి ఒక వర్గానికి కానీ, ప్రతి ఒక్క అభివృద్ధికి కానీ ఇవాళ నరేంద్ర మోడీ గారు గ్యారెంటీ. లోక్సభ ఎన్నికలు సమీపిస్తుండగా బాన్సువాడ కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు జోరందుకున్నాయి. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో పలు సంఘాల నాయకులు, సభ్యులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. బీర్కూర్ మండల కేంద్రంలోని మున్నూరు కాపు ఫంక్షన్ హాల్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆయన్ను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బీర్కూర్ టౌన్తో పాటు కిష్టాపూర్, చించోలి గ్రామాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
పార్టీలో చేరిన వారిలో బీర్కూర్ మున్నూరు కాపు సంఘం అధ్యక్షుడు మేకల సురేష్, అరిగే ధర్మతేజ, భువనగిరి అనిల్తో పాటు మున్నూరు కాపు సంఘం నుండి 150 మంది, గంగపుత్ర సంఘం అధ్యక్షుడు నర్ర చిన్న గంగారాం, వైస్ ప్రెసిడెంట్ నడిపి సాయిలుతో పాటు గంగపుత్ర సంఘం నుండి 160 మంది, మైనార్టీ సంఘం నుండి ఖాజా ఖాన్, మొల్లా హైమాద్, ఎస్కే అబ్దుల్ ఖదీర్తో పాటు 50 మంది, ఆటో డ్రైవర్ యూనియన్ అధ్యక్షుడు విఠల్ ఎం రాములతో పాటు 35 మంది సభ్యులు, బీర్కూర్ నాయి బ్రాహ్మణ సంఘం నుంచి పాతూరి శేషుకుమార్, రాజేశ్వర్తో పాటు 10 మంది సభ్యులు, బొందిలి క్షత్రియ సంఘం అధ్యక్షుడు బొందిలి లక్ష్మణ్ సింగ్, దిలీప్ సింగ్, రాజు, రమేష్ సింగ్తో పాటు 10 మంది సంఘ సభ్యులు, కిస్టాపూర్ మైనార్టీ సంఘం నుండి ముల్లా మస్తాన్, మొహినుద్దీన్తో పాటు 30 మంది మైనార్టీలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కిస్టాపూర్ గ్రామంలోని గైని సుధాకర్, మైత్రి సాయిల్తో పాటు ఆ కుల సభ్యులు 10 మంది, చించోలి గ్రామం నుండి పెరక రాజులు, బంటు నగేష్, సంజు, సాగర్ వీరితో పాటు 50 మంది కుల సభ్యులు బాన్సువాడ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి సమక్షంలో హస్తం పార్టీలో చేరగా వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారెంటీలను అమలు చేస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ గ్రామాల నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరడం అభినందనీయమని అన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీర్కూర్ టౌన్ అధ్యక్షుడు యమ పెద్దరాములు, మండల అధ్యక్షుడు బోయిని శంకర్, జెడ్పీటీసీ స్వరూప శ్రీనివాస్ యాదవ్, మాసాని శ్రీనివాస్ రెడ్డి, ప్రతాప్ సింగ్ రాథోడ్, యలవంచలి శ్రీనివాసరావు, కమలాకర్ రెడ్డి, ఎండ్ల విజయప్రకాష్, సానెపు పెద్ద గంగారంతో పాటు పలువురు మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. వచ్చిన రోజు కొందరు అలా మాట్లాడినప్పుడు నాకు ఏం సమాచారం వచ్చిందంటే, గతంలో భూములు ఇస్తానికి అందరు సిద్ధంగా ఉండి ఇప్పుడు ఇస్తారో ఏమైనా సమస్య వ్యక్తం చేసింది కాబట్టి మీ బీర్కూరు గ్రామస్తులు అవసరమైతే బైలాపూర్ కానీ మల్లాపూర్ కానీ ఎవరైతే ల్యాండ్లు ఉన్నాయో ఆ ల్యాండ్లో పోయి తిమ్మాపూర్ ఉంటాయి అక్కడ ల్యాండ్స్, అక్కడ ఏమున్నాయో లింగాపూర్ ఏ ల్యాండ్ ఉన్నా సరే మీరు పోయి మాట్లాడుకొని ఆ కెనాల్ తీయడానికి మీరు ల్యాండ్ ఖచ్చితంగా ఇస్తామని ముందుకు వస్తే డెఫినెట్గా ముఖ్యమంత్రి గారు కాలు ఒకే సరే ఆ కెనాల్ తీసుకొచ్చి మీకు లీడ్ ఇచ్చే బాధ్యత. కాబట్టి మొన్న అన్ని మండలాలకు తక్కువ పెట్టినా కానీ మీరు మొన్న ఎలక్షన్లో చాలా కష్టపడి పనిచేసి మెజార్టీ ఇచ్చిరు. రేపు రాబో రోజుల్లో 4-5 కోట్ల మెజార్టీ వస్తారనే విశ్వాసం ఉంది కాబట్టి మీరందరూ చెప్పాలని మొన్న పోయి 1,37,00,000 రూపాయలు ఓన్లీ కాలువల పుట్ట కెనాల్ తీయడం కోసం కానీ ఆ కాలువలను సాఫ్ చేయడం కోసం కానీ బైరాపూర్లో చూసిన డబుల్ బెడ్రూమ్ ఇంకా మొత్తం కాలువ మొత్తం కూడిపేసారు, మొత్తం మాయం చేసి పడేసారు. ఆ పెద్ద మనిషి గారు వచ్చాడని పేరు పండరి పటేల్ వెళ్ళగా నేను చెప్పేసిన నేను పురుషు వేసుకొని కూర్చొని మొత్తం కాలువ తీస్తా అని చెప్తారు కదా, చెప్పాలని వచ్చింది. నేను పెద్ద మనిషి కూడా పెద్ద మనిషి నీకు దండం ఒకటి మాత్రం పక్క, మీరు ప్రభుత్వ నాలాను కబ్జా చేసిరు బాజాబ్తా తీయాల్సి వస్తుంది అని చెప్పి ఇంకో మాట చెప్పిన, నేను ఇప్పుడే తీయాలనుకుంటున్నా, నువ్వు వచ్చినావు కాబట్టి ఆ కెనాల్ కాడికి స్టార్ట్ చేస్తే ఆ బైరాపూర్ చెరువు దాకా ఏదైతే ల్యాండ్ మీరు కబ్జా చేసిరో ఆ ల్యాండ్ మేము ఈ పంట అయినాక వదులుకుంటామని రాసియండి, ఆ కాలువ అప్పటిదాకా ఆపుతా లేకుంటే ఆ పని చెప్పిన. లేదు సార్ రాసిస్తామని పోయారు, రాసే లేదు, పంట నాశనం చేస్తామని కూడా మంచిది కాదు కాబట్టి ఆగినాం. పంట కోస తెల్లారి నుంచే బాగా దానికి పైసలు పెట్టుకున్నాం. కెనాల్ మొత్తం చీరి ఈ కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సీసీ రోడ్డు పనులు ఎట్టకేలకు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ చొరవతో పనులు మొదలయ్యాయని కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కమ్మర్పల్లి మండలం హసకొత్తూరు గ్రామంలో హనుమాన్ దేవాలయం వరకు సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న రోడ్డు పనులకు బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ కుమార్ రెడ్డి చొరవతో నిధులు మంజూరయ్యాయని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. మంగళవారం నాడు సీసీ రోడ్డు పనులు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ప్రవీణ్ రెడ్డి, గంగారెడ్డి, రేవతి గంగాధర్, పాలెపు నర్సయ్య, లింగారెడ్డి, మండల కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని మొదటి అదనపు మెజిస్ట్రేట్ శ్రీమతి ఖుష్బూ ఉపాధ్యాయ పిలుపునిచ్చారు. మహిళలు మనోధైర్యాన్ని కోల్పోకుండా అన్ని రంగాలలో ముందుండాలని ఆమె సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో మహిళా పోలీస్ సిబ్బందితో కలిసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా నిజామాబాద్ మొదటి అదనపు మెజిస్ట్రేట్ శ్రీమతి ఖుష్బూ ఉపాధ్యాయ జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు మగవారితో సమానంగా అన్ని రంగాలలో రాణిస్తున్నారని అన్నారు. మహిళలు మనోధైర్యాన్ని కోల్పోకుండా అన్ని రంగాలలో ముందుండాలని పిలుపునిచ్చారు. ప్రతి మహిళకు ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలని, అట్టి లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు. పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ సింగినవార్ మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆనందంగా స్వేచ్ఛగా జీవితంలో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఐపీఎస్ బి చైతన్యారెడ్డి, శ్రీమతి డాక్టర్ కిరణ్మయ్, ట్రైనీ కలెక్టర్ తేజిత, ఇన్స్పెక్టర్ శ్రీలత, ఎస్ఐ అంజమ్మ, పద్మ, కుమారి, ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. 2 రోజుల జిల్లా పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంగళవారం నాడు బిజీగా గడిపారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. టీడీపీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరడంతో వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఎమ్మెల్సీ బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 2 రోజుల పర్యటనకు గాను సోమవారం నాడు, ఈ సందర్భంగా మంగళవారం నాడు వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొదట బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేస్తాం ఇంటి భోజనం మహేష్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. అనంతరం ఆర్ఎన్బి అతిథి గృహంలో తనను కలిసిన వారితో మాట్లాడారు. వివిధ సమస్యలపై అందిన వినతి పత్రాలను స్వీకరించి సాధ్యమైనంత త్వరలోనే పరిష్కరించేందుకు కృషి చేస్తానని బాధితులకు మహేష్ గౌడ్ హామీ ఇచ్చారు. అనంతరం అర్బన్ తెలుగుదేశం పార్టీకి చెందిన పలువురు కాంగ్రెస్ పార్టీ, వీరందరికీ ఆయన పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హుందాన్తో పాటు కాంగ్రెస్ నాయకులు నరాల రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పట్టణం దినదినాభివృద్ధి చెందుతూ ఎన్నో హోటళ్ళకి, సినిమా థియేటర్లకి అవకాశాలు ఇస్తున్నటువంటి పట్టణం నిజామాబాద్. ఇవాళ నూతనంగా మా మిత్రులు వాసు గారు, రాజశేఖర్ గారు, శరత్ గారు నిజామాబాద్కి ఉండేటువంటి ప్రజలకి, వచ్చే ప్రజలకి విందు భోజనం పెట్టాలనే తలంపుతో విందు భోజనం పేరిట హోటల్ ఓపెన్ చేసిన సందర్భంగా వారికి నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను. పట్టణ ప్రజలకి రుచికరమైనటువంటి విందు భోజనాన్ని ఇవ్వడంలో వాళ్ళు సఫలీకృతం కావాలని, ఈ హోటలు అంచెలంచెలుగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బోధన ఆర్డీఓ రాజాగౌడ్ బదిలీ కాగా ఆయన స్థానంలో శీలం దత్తు బాధ్యతలు చేపట్టారు. ఈయన మంచిర్యాల జిల్లాలో ఆర్డీఓగా పనిచేసి బదిలీపై బోధనకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆర్డీఓల బదిలీల ప్రక్రియ చేపట్టగా బోధన ఆర్డీఓ రాజాగౌడ్కు స్థానచలనం కలిగింది. ఆయన స్థానంలో శీలం దత్తు నూతనంగా బాధ్యతలు చేపట్టారు. పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండగా ఆయన పట్టణంలోని విజయమేరీ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న స్ట్రాంగ్ రూమ్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోధనకు ఎంపీ ఎన్నికల దృష్ట్యా బదిలీపై వచ్చానని తెలిపారు. ఎన్నికలను సజావుగా జరిపేందుకు కృషి చేస్తామని ఆయన చెప్పారు. స్ట్రాంగ్ రూమ్లో సౌకర్యాలను పరిశీలించామని తెలిపారు. అవసరమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లో భద్రపరచనున్నట్లు ఆయన వెల్లడించారు. కార్పొరేట్ ప్రయోజనాల కోసమే దేశంలో నూతన జాతీయ విద్యా విధానం అమలుకు పూనుకుంటున్నారని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. పేద మధ్యతరగతి వర్గాలకు ఉన్నత విద్యా అవకాశాలను దూరం చేసే ఈ విధానాన్ని విద్యార్థి లోకం ప్రతిఘటించాలని వారు పిలుపునిచ్చారు. విద్యార్థుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ సెమినార్ హాల్లో తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్ పున్నయ్య అధ్యక్షతన నూతన విద్యా విధానం ప్రైవేటీకరణ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ అతిథులుగా హాజరై ప్రసంగించారు. దేశంలోని విద్యార్థుల ప్రయోజనాలకు విరుద్ధంగా విదేశీ కార్పొరేట్ ప్రయోజనాల కోసమే నూతన విద్యా విధానం తీసుకొచ్చారని అన్నారు. పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే దేశవ్యాప్తంగా నూతన విద్యా విధానం అమల్లోకి తీసుకురావటం వెనుక
ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో తేటతెల్లమవుతోందని అన్నారు. దేశంలో విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసి తద్వారా ప్రభుత్వ యూనివర్సిటీలను దివాళా తీసే చర్యలు చేపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ కొఠారి కమిషన్ ప్రతిపాదించిన విధంగా కేంద్ర బడ్జెట్లో విద్యారంగానికి 10%, జీడీపీలో 6% కేటాయించకుండా ఎన్ని నూతన విద్యా సంస్కరణలు విధానాలు తీసుకొచ్చినా ఫలితం రాదని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ప్రొఫెసర్లు వినాయక్ రెడ్డి, లక్ష్మీనారాయణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ నాగరాజు, కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దత్తహరి, డాక్టర్ సిహెచ్ శ్రీనివాస్, పీడీఎస్యు యూనివర్సిటీల జాతీయ కన్వీనర్ ఎస్ నాగేశ్వరరావు, పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు పి మహేష్ రామకృష్ణ, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర యూనివర్సిటీల కన్వీనర్ రెహమాన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు రాచకొండ విఘ్నేష్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు ఆర్ గౌతమ్ కుమార్, ఎం నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ కర్క గణేష్, జన్నారపు రాజేశ్వర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంజలి, రఘురాం, ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కార్యదర్శి లావిశెట్టి ప్రసాద్, బీవీఎం నేత విఠల్, యూనివర్సిటీ విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 20 కోట్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇస్తే ఒక్కొక్క జిల్లాకి దేశంలో దగ్గర 2 లక్షల ఉద్యోగాలు కావాలి. ఇప్పుడు మీ జిల్లాలో మీకు ఎప్పుడైనా ఎవరైనా మీ చుట్టాలకో, మీ పక్కలకో, మీ ఇంట్లో, మీ ఊర్లలో, మీ మండలంలో, మీ నియోజకవర్గంలో ఎక్కడైనా మోడీ ఇచ్చిన ఉద్యోగాలు పడ్డాయా? మీరు చూడండి ఎంత అబద్ధాలు ఆడారు. మీకు అబద్ధాలు ఆడుకుంటూ పరిపాలన చేస్తున్నారు. అది మనం గమనించాలి. కానీ మనకి ఏం చెప్తారు? ఇక జై శ్రీరామ్ అంటారు. అదే జై శ్రీరామ్ అంటే ఏం కారణం? నేను కూడా జై శ్రీరామ్ అన్నా, అందరం కూడా సాధన పడ్డాను జై శ్రీరామ్. ఏం కారణం లేదు. కానీ మనకు ఉద్యోగాలు కాదు కదా, మనకు నాణ్యమైన విద్య ఇవ్వాలి కదా, మనం రోజు 100 గ్రాములు మటన్ ఇవ్వాలి కదా తినడానికి. అట్లా కొంచెం విషయాలు అంటారు కదా, ఇవ్వాలి నిజం ఉద్యోగాలు కదా. ఇంకా దగ్గర చూడండి, ఏం చేస్తున్నాం అంతా కూడా. ఇదే మోడీ 2015లో ఆ మీటింగ్ ఢిల్లీలో ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా 2022 కల్లా ఇల్లు కట్టిస్తాం, ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన కొట్టాడు కనపడతారు. ఓకే, 2022 టార్గెట్ అందరి దేశం మొత్తం ఇద్దామని. మనకు 2022 అయిపోయింది, 23 అయిపోయింది, 24 వచ్చినాం. ఎక్కడ మీ ఊళ్ళో, మీ మండలంలో, మీ నియోజకవర్గంలో మోడీ గారి విషయం ఒకటే కనపడతారు. మనోడి ఇల్లు పక్కన పెట్టండి, మా డబ్బు పెట్టిన వస్తువులు పక్కన పెట్టండి, దాని గురించి మాట్లాడాలి. దేశంలోని పల్లెలు, పట్టణాల అభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతో కృషి చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి అన్నారు. తెలంగాణలో ప్రజలందరూ బీజేపీ వైపు చూస్తున్నారని, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో అధిక స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ విజయ సంకల్ప యాత్ర ఆత్మీయ సమ్మేళనానికి నిజామాబాద్ జిల్లా నుండి జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున బయలుదేరారు. డిచ్పల్లి రైల్వే స్టేషన్ వద్ద దినేష్ కులాచారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రజలందరూ మరోసారి మోడీని ప్రధానిగా చేయాలని కోరుకుంటున్నారని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి 60 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఒక ఎత్తు అయితే గడిచిన 10 ఏళ్ల బీజేపీ నరేంద్ర మోడీ పాలన ఒక ఎత్తు అని ఆయన పేర్కొన్నారు. అవినీతి మచ్చ లేకుండా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చిట్ట చివరి పేదోనికి అందించాలనే లక్ష్యంతో పాలన కొనసాగిస్తున్నారని చెప్పారు. మహిళలకు ఉజ్వల యోజన, సుకన్య సమృద్ధి యోజన, స్వచ్ఛ భారత్ క్రింద మరుగుదొడ్ల నిర్మాణం, ఆవాస్ యోజన, గరీబ్ కళ్యాణ్ యోజన, రైతులకు ఫసల్ బీమా యోజన, పంటకు గిట్టుబాటు ధర, ఎరువులపై సబ్సిడీ అందజేస్తున్నారని తెలిపారు. యువతకు మేక్ ఇన్ ఇండియా ద్వారా ఉపాధి, ముద్రా లోన్స్, చేతి వృత్తులకు విశ్వకర్మ యోజన, ఇలా అనేక సంక్షేమ పథకాలే కాకుండా 10 ఏళ్ల బీజేపీ హయాంలో అనేక చారిత్రాత్మక విజయాలు సాధించామని అన్నారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం, సిటిజన్షిప్ అండర్మెంట్ యాక్ట్, చంద్రయాన్ విజయవంతం అయ్యాయని తెలిపారు. భారతదేశ ఆర్థిక వ్యవస్థ 5వ స్థానానికి తీసుకురావటం లాంటి ఎన్నో విజయాలు బీజేపీతోనే సాధ్యమయ్యాయని, ప్రపంచం మొత్తం భారత్ వైపు చూసేలా చేసిన ఘనత బీజేపీ పార్టీకి, నరేంద్ర మోడీకే దక్కిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డిచ్పల్లి ఎంపీపీ గద్దె భూమన్న, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరోసారి మోడీ సర్కార్, మాది మోడీ కుటుంబం అని చెప్పి యావత్తు ఇందూరు పార్లమెంటు పరిధిలో వేలాది మందిగా ఈరోజు అమిత్ షా గారి యొక్క ఏదైతే బూత్ అధ్యక్షుల పై స్థాయి సమావేశం ఉందో ఇందూరు పార్లమెంటు పరిధిలో
వేలాది మంది బయలుదేరుతున్నారు. అట్టి కార్యక్రమానికి జెండా ఊపే కార్యక్రమం పెట్టుకున్నాం. ఆ కార్యక్రమం ఇలా డిచ్పల్లి హెడ్ క్వార్టర్లో కార్యక్రమం జరగడం జరిగింది. ఇది నేను ఈ సందర్భంగా యావత్తు భారతీయ జనతా పార్టీ నాయకులకి కాదు, ఇందూరు పార్లమెంట్ పరిధిలో తెలంగాణ ప్రజలు భారతీయులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నరేంద్ర మోడీ ఒక ప్రధానమంత్రిగానే కాదు, యుగాలకు ఒక పురుషుడు పుడతాడు. ఇలా బంజారాలు తీసుకుంటే ఎట్లయితే ఒక సేవలాల్ మహారాజ్, ఒక రామారావు మహారాజ్ పుట్టి ఆ జాతిని ఉద్ధరించాడు, అలాగే అంబేద్కర్ గారు, గాంధీ గారు ఏ రకంగా అయితే ఇచ్చేశారో అదే రకంగా నిరంతరం కష్టపడుతూ భారతీయులందరూ బాగుండాలనే ఏకైక లక్ష్యంతో వారు ఈరోజు పరిపాలన సాధిస్తున్నారు. 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా. ఈ నెలాఖరులోపు అన్ని గ్రామాల్లో 100% ఆస్తి పన్నులు వసూలు చేయాలని రెంజల్ ఎంపీడీఓ శంకర్ పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. నర్సరీల నిర్వహణ, ఉపాధి హామీ పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. రెంజల్ మండలంలోని బోర్గాం, తాడబిలోలి, మౌలాలితాండా గ్రామాలలో ఎంపీడీఓ శంకర్ పర్యటించారు. ఆయా గ్రామ పంచాయతీలలో రికార్డులను పరిశీలించారు. అనంతరం గ్రామాల్లోని నర్సరీలను, ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ ఎన్ శంకర్ మాట్లాడుతూ వేసవి కాలంలో హరితహారంలో నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. అంతేగాక రానున్న వర్షాకాలంలో నాటేందుకు అవసరమైన మొక్కలను నర్సరీలో పెంచాలని అన్నారు. ఈ మొక్కలకు నిత్యం నీరు అందిస్తూ సంరక్షించాలని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు. వానాకాలంలో రోడ్లకు ఇరువైపులా, పొలం గట్లపై, నివాస గృహాల్లో, ఖాళీ ప్రదేశాల్లో మొక్కలు నాటించేందుకు పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ క్షేత్ర సహాయకులు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, పంచాయతీ కార్యదర్శులు రజనీ, నవీన్, సాయిబాబా, మధు, ఫీల్డ్ అసిస్టెంట్లు, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు. బోర్గాం, తాడ్బిలోలి, మౌలాని తాండా విజిట్ చేసి ఈ నర్సరీల మీద అవగాహన చేయడం జరిగింది. తర్వాత రానున్న వేసవికాలం దృష్ట్యా గ్రామాల్లో మంచినీటి ఎద్దడి గురించి చెప్పడం జరిగింది. అదేవిధంగా మార్చ్ 31 లోపల 100% ట్యాక్స్ కలెక్షన్ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్, హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి, నిజాం. వెల్కమ్ బ్యాక్.
ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం, మౌలిక వసతులు కల్పించాలని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్కు ఇళ్ల స్థలాల సాధన కమిటీ వినతి పత్రం సమర్పించారు. సమస్యలపై ఎమ్మెల్సీ సానుకూలంగా స్పందించారని వారు చెప్పారు. ఇళ్ల స్థలాలు సాధన కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను నగరంలోని R&B అతిథి గృహంలో కలిసి పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలియజేశారు. అనంతరం ఇళ్ల స్థలాల సమస్యలను పరిష్కరించాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఇళ్ల స్థలాల సాధన కమిటీ అధ్యక్షులు దారంగుల కృష్ణ మాట్లాడుతూ, స్థిర నివాసం ఏర్పరచుకొని ఉంటున్న కాలనీలో కరెంటు సౌకర్యం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని, కరెంటు స్తంభాలను మంజూరు చేసి ప్రతి ఇంటికి కరెంటు మీటర్లు అందజేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారుల వేధింపులు అరికట్టి ఇళ్ల పట్టాలు మంజూరు చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమస్యలపై ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో INTUC జిల్లా ప్రధాన కార్యదర్శి మల్యాల గోవర్ధన్, ఇళ్ల స్థలాల సాధన కమిటీ నాయకులు శ్రీధర్, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ పెట్టాలనే నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని CITU జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. అంగన్వాడీ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. అంగన్వాడీ కేంద్రాలకు ఒక్క పూట బడితో పాటు మే నెల అంతా టీచర్స్, హెల్పర్స్కు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పనిచేయని సెల్ ఫోన్లు తిరిగి అప్పగిస్తున్నామని, 24 రోజుల సమ్మె హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు. హెల్పర్స్ పాత పద్ధతిలోనే ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని మంగళవారం నాడు జిల్లా కలెక్టర్ ఎదుట అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా చేశారు. అనంతరం జిల్లా అడిషనల్ కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం CITU జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ మాట్లాడుతూ, మార్చి 2వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దీనికోసం అంగన్వాడీ కేంద్రాల్లో సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలని అధికారులను ఆదేశించారని చెప్పారు. అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్లను దొంగలుగా ఆరోపించడం తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ICDSకు బడ్జెట్ పెంచి ఎలా బలోపేతం చేయాలని అంశాలు సమావేశంలో చర్చించడం లేదని, 48 సంవత్సరాలుగా పనిచేస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం కోసం తీసుకున్న చర్యలు సమావేశంలో చర్చించలేదు. వీటన్నింటినీ పక్కన పెట్టి పేద ప్రజల కోసం నిరంతరం సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ను అవినీతి పరులుగా ఆరోపించడం అన్యాయమని, ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో అంగన్వాడీ యూనియన్ నాయకులు దేవగంగు, స్వర్ణ, చంద్రకళ, మంగాదేవి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లాలో కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ టీచర్లు ధర్నా నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో అంగన్వాడీ టీచర్లను దొంగలుగా చిత్రీకరించడం, దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సీసీ కెమెరాలు పెట్టి వాళ్ళకు దొంగలుగా గుర్తించాలనే ఆలోచనతోటి ఇది వెంటనే వెనక్కు తీసుకోవాలనేదే CITUగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బయోమెట్రిక్ విధానాన్ని రద్దు చేయాలి అనేది, సమ్మె చేసిన కాలంలో వేతనాలు ఇప్పటి వరకు రాలేదు. సమ్మె డిమాండ్లను పరిష్కరించాలని ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో ఇవాళ ఏదైతే ప్రభుత్వం 2GB డాటాకు సంబంధించి సెల్ ఫోన్స్ ఇచ్చారో ఇప్పటికీ ఈ సెల్ ఫోన్స్ ఎక్కడ నడవట్లేవు. ఈ సెల్ ఫోన్స్ విధానాన్ని వెంటనే వెనక్కు తీసుకోవాలని, ఇచ్చిన సెల్ ఫోన్ కూడా ఇప్పటికైనా ప్రాజెక్టు వారిగా ఏదైతే ఉన్నారో లీడర్స్ అందజేస్తారు, వెంటనే వెనక్కు తీసుకోవాలి అన్నదే మేము CITUగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, విధానాలను అంగన్వాడీ టీచర్ల మీద వ్యతిరేకిస్తున్న విధానాలను ఇవాళ వెనక్కు తీసుకోవాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు సమ్మె చేసిన కాలంలో డిమాండ్లను అమలు చేయాలి అనేది, ఏదైతే ఇవాళ సెల్ ఫోన్స్ 5G ఇచ్చి వాళ్ళకి ఏదైతే ల్యాప్టాప్ ఇచ్చి సర్వేలు చేయాలి అనేది, ఇవాళ 7th, 8th, 9th చదువుకున్న వాళ్ళకు ఇవాళ సర్వేలు చేయాలి అనేది ఏదైతే డిమాండ్ పెట్టిలో ఆన్లైన్ విధానం రద్దు చేయకుంటే మోస్రా శివారులోని 952 953 సర్వే నంబర్లో గల భూ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేయాలని జెడ్పీటీసీ గుత్పా విజయ్ భాస్కర్ రెడ్డి, ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు రెవెన్యూ అధికారులను కోరారు. లేదంటే రైతులతో కలిసి ఆందోళనలు చేయాల్సి వస్తోందని సుతిమెత్తగా హెచ్చరించారు.
మోస్రా మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం ఎంపీపీ పిట్ల ఉమా శ్రీరాములు అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ఆయా శాఖల అధికారులు నివేదికలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ ఆర్ఎన్బి రోడ్డుపై ఇరువైపులా సూచన బోర్డులను, జీబ్రా క్రాసింగ్లను త్వరగా ఏర్పాటు చేయాలని ఆర్ఎన్బి అధికారులకు సూచించారు. పలు సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని జెడ్పీటీసీ గుత్పా భాస్కర్ రెడ్డి కోరారు. వేసవి కాలంలో త్రాగునీటి సమస్య రాకుండా చూడాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సమస్యల సత్వర పరిష్కారానికి కృషి చేసి రైతులకు మేలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ శాంతకుమారి, ఎంపీడీఓ ప్రవీణ్, ఉప తహసీల్దార్ సాయిలు, ఐసీడీఎస్ సూపర్వైజర్ మమత, ఐకేపీ ఏపీఎం ముఖ్యం అధికారులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ధరణిలో ఆ గిజిల్ ప్రాబ్లం తోటి ఇబ్బంది పడుతున్న రైతులకు మార్గం చూపడాల్సిన బాధ్యత మీది మాది అందరిది ఉంటుంది. జెన్యున్ గా ఎవరికైతే పట్టా భూములు ఉండి మనం చేయలేకపోతున్నామో దానికి మనం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది సార్. ఎందుకంటే చాలా ఏళ్ళ నుంచి పెండింగ్ ఉంది. మీరేమో వాళ్ళ మీద చెప్తున్నారు, వాళ్ళేమో ఇంకొక మీద చెప్తున్నారు. ఇది ఈ పద్ధతికి ఫుల్ స్టాప్ పెట్టదలుచుకున్నాం సార్. అది ఎన్ని రోజులు అనేది మీరే చెప్పాలా. లేని పక్షంలో ఒకటే మేము చెప్తున్నాం, మేము విన్నవిస్తున్నాం, రిక్వెస్ట్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము ప్రజల తరఫున పోరాటం తప్పదు. అది ప్రభుత్వం తప్పైనా మా తప్పైనా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇక్కడ ఏ విధంగా రావడం, ఏ విధంగా చేయడం మేము ఎందుకంటే రైతుల సంబంధం లేదు. మీకు తెలిసింది మీరు అన్నట్టు గవర్నమెంట్ ల్యాండ్, ఎస్ఐ ల్యాండ్ అడగలేదు. మీకు తెలిసిన పట్టా ల్యాండ్ గురించి అడుగుతున్నాము. అది నిజంగా రైతులు 40-50 నిమిషాలు అక్కడ ఉండి ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు అప్లికేషన్ లెటర్ రాస్తే తీసేస్తామని మీరు అనుకోరు. కానీ ఫారెస్ట్ వాళ్ళు మాట్లాడట్లేదు. రైతులు ఏనాడు ఫారెస్ట్ పోయి అడగలేదు. భగత్ సింగ్ 93వ వర్ధంతి సభలను ఈ నెల 15 నుండి 31 వరకు జరపాలని పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పి మహేష్ పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ మతోన్మాద వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలని ఆయన కోరారు. తెలంగాణ యూనివర్సిటీలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ఎదుట రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి, విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ మరియు ప్రొఫెసర్ చేతుల మీదుగా భగత్ సింగ్ వర్ధంతి సభల పోస్టర్స్ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా పీడీఎస్యూ రాష్ట్ర అధ్యక్షులు పి మహేష్ మాట్లాడుతూ నేడు దేశంలో ఫాసిజం పెరిగిపోయిందని, విద్యను మొత్తం కాషాయీకరించాలనే నేపథ్యంలో నూతన విద్యా విధానం 2020 తీసుకొచ్చారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, మోడీ ఏటా 2 కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే ఉద్యోగాలు భర్తీ చేయటం లేదని, ప్రశ్నించే గొంతులపై ఉప చట్టాలను ప్రయోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల నేపథ్యంలో నేడు CAA తీసుకొచ్చారని, కావున మోడీ మతోన్మాద వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా భగత్ సింగ్ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ గౌతమ్ కుమార్, జన్నారపు రాజేశ్వర్, ఆర్మూర్ డివిజన్ అధ్యక్షులు ప్రిన్స్, యూనివర్సిటీ నాయకులు దేవిక, రవీందర్, అక్షయ్, మోహిత్, లహరి తదితరులు పాల్గొన్నారు. విప్లవ వీరకిషోరాలు, ఈ వీరకిషోరాలు బ్రిటిషోడి చేతిలో హత్యకు గురై 93 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా పీడీఎస్యూ PYL ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 15 నుంచి 23వ తారీఖు 30వ తారీఖు వరకు పెద్ద ఎత్తున భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల వర్ధంతుల్ని నిర్వహించబోతా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ విద్యార్థి నిరుద్యోగ వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉంది, మతోన్మాద ఫాసిస్ట్ విధానాలు అవలంబిస్తుంది. అందులో భాగంగానే ఈ మధ్యనే దేశ రైతాంగం ఢిల్లీ నడిబొడ్డున పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే సమస్యలు పరిష్కరించాలని వాళ్ళ మీద కాల్పులు జరిపింది. అదేవిధంగా ప్రశ్నించినటువంటి దర్పల్లిలో సంత నిర్వహణకు అధికారులు తైబజారు వేలంపాట నిర్వహించారు. వారాంతపు సంత ద్వారా గ్రామ పంచాయతీకి 3.5 లక్షల ఆదాయం సమకూరనుండగా రోజువారీ సంత వేలంపాటను వాయిదా వేశారు. దర్పల్లి మండల కేంద్రంలో రోజువారీ సంత, వారాంతపు సంత నిర్వహణకై మండల పంచాయతీ అధికారి రాజేష్ వేలంపాట నిర్వహించారు. ఈ బహిరంగ వేలంలో పలువురు పోటీ పడ్డారు. అయితే వారాంతపు సంత తైబజార్ను 3,50,000 రూపాయలకు యాకూబ్ అనే వ్యక్తి దక్కించుకున్నాడు. రోజువారీ సంత వేలంపాటకు అధికారులు ఆశించిన స్థాయిలో వ్యాపారులు పోటీ పడకపోవడంతో వాయిదా వేశారు. ఈ సందర్భంగా ఎంపీఓ రాజేష్ మాట్లాడుతూ ప్రభుత్వ టార్గెట్ మేరకు వారాంతపు సంత కోసం
కోసం వేలం ద్వారా నిధులు సమకూరనుండగా యాకూబ్కు బాధ్యతలు అప్పగించామని తెలిపారు. ఆశించిన టార్గెట్ రాకపోవడంతో రోజువారీ సంత వేలం పాటను వాయిదా వేశామని చెప్పారు. వచ్చే వారంలో మరోసారి వేలం నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. దుకాణదారులు, ఇతర వ్యాపారస్తులు సకాలంలో ఫీజులు చెల్లించి తైబజార్ నిర్వాహకునికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ బాలకృష్ణ, సెక్రటరీ సైఫుద్దీన్, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వేలంపాట నిర్వహించడం జరిగింది. ఇట్టి వేలంపాటకు పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ వేలంపాటలో మనకు వారం సంతకు సంబంధించి వేలంపాటని 3,50,000 రూపాయలకు శ్రీ యాకూబ్ గారు ఈ వారం సంతకు సంబంధించిన వేలంపాటలో పాల్గొని వారు వారం సంతని గెలుచుకోవడం జరిగింది. మరియు రోజువారీ సంతకు సంబంధించి మనకు ఏదైతే అప్సెట్ రేట్ ఉందో ఆ అప్సెట్ రేట్ని చేరుకోకపోవడం వల్ల మనకు రోజువారీ సంతని ఈరోజు వాయిదా వేయడం జరిగింది. తిరిగి మేము ఇంకో 3 రోజుల్లో మళ్ళీ రోజువారీ సంతని వేలాన్ని నిర్వహించడం జరుగుతుంది. కావున ప్రజలందరూ గమనించి వారం సంతని యాకూబ్ గారు వేలంపాటలో విజయం సాధించడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ వ్యాపారస్తులు గమనించి ఈ వారం సంతకు సంబంధించిన యాకూబ్ గారికి ఈ తైబజార్ వేలాన్ని ఆయనకు అప్పగించడం జరుగుతుంది. కాబట్టి వ్యాపారస్తులు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి అన్నారు. పట్టణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకి బ్లాక్ స్పాట్స్ను గుర్తించి త్వరగా నివారణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజా ప్రతినిధులకు సూచించారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో గల 13వ వార్డు టీచర్స్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే, బాన్సువాడ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి పర్యటించారు. స్థానికులతో మాట్లాడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏనుగు రవీందర్ రెడ్డి మాట్లాడుతూ తన పర్యటనలో అనేకమైన ఘోర దృశ్యాలు కనిపిస్తున్నాయని, ప్రతి మున్సిపాలిటీలో బ్లాక్ స్పాట్స్ ఉంటాయని అన్నారు. వాటిని గుర్తించి నిర్మూలించకపోతే కాలనీ వాసులకు డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వ్యాపిస్తాయని అన్నారు. బ్లాక్ స్పాట్లను గుర్తించి వెంటనే వాటిని నిర్మూలించాలని వార్డ్ కౌన్సిలర్ శ్రీనివాస్కు సూచించారు. ఈ పర్యటనలో ఆయన వెంట ప్రజాప్రతినిధులు, నాయకులు, కాలనీ వాసులు ఉన్నారు. దోమల బారిన పడి డెంగ్యూ కానీ మరి మలేరియా కానీ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి ఎందుకు పట్టించుకోలేదో నాకు అర్థం కాలేదు. కానీ ఇలాంటి బ్లాక్ స్పాట్స్ ఉంటాయి. ఎప్పుడైనా మున్సిపాలిటీలో ఇలాంటి బ్లాక్ స్పాట్స్ను ఒక్కొక్కటి క్లియర్ చేసుకోకపోతే మున్సిపాలిటీ అందంగా అవుతుంది. కాబట్టి త్వరితగతిన ఈ డ్రైన్ను అక్కడ తీసుకెళ్ళి అక్కడ కలిపేటట్టు చేస్తే ఈ నీళ్లు డ్రై అవుతాయి. అవసరమైతే ఈ ప్లాట్లో అవుతున్నారో వాళ్ళు ఇల్లు కట్టుకొని జీవించే అవకాశం ఉంటుంది. దాంతో ఈ చుట్టుముట్టున్న ఇళ్లకు ఈ దోమల బారి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి దుర్గంధం నుంచి, ఆ వాసన నుంచి, దోమల బారి నుంచి బయటపడతారు. కాబట్టి ఇది ఇమ్మీడియట్ టేక్ ఓవర్ చేసే పని. ఇది రోడ్డుతో పాటు డ్రైనేజ్ కూడా ప్రాపర్గా చేస్తే ఇక్కడ ఈ ఇండ్లన్నీ బ్రహ్మాండంగా ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది త్వరితగతిన ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి చేపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. ఏదేమైనప్పటికీ ఇలాంటి బ్లాక్ స్పాట్స్ నేను అన్ని వార్డులు తిరుగుతాను. తిరిగి ఇలాంటి క్రానిక్ ప్రాబ్లం ఉన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే పబ్లిక్ ఆనందంతో ఉంటారు, సంతోషంగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అని. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం ఆవిర్భావం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐద్వా జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి సుజాత, జిల్లా అధ్యక్షురాలు అనిత మాట్లాడుతూ 1980లో మోటూరి హృదయం ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా సంఘంగా ఏర్పడి 1981 ఆంధ్ర మహాసభ ఏర్పాటు చేసుకుని దేశవ్యాప్తంగా ఒకటే పేరుండాలని ఉద్దేశించి అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘంగా ఏర్పడి మహిళలకు రక్షణగా, మహిళా హక్కుల సాధనకై నిరంతరం మహిళలపై జరుగుతున్న దాడులకు, హింస, హత్యలు, అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతూ మహిళలకు రక్షణగా మేమున్నామంటూ నిలదీస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నగర నాయకులు శ్రీదేవి, సంతోషి, శ్రావ్య, స్వప్న, విమలాభాయ్, శారద, కళ, రేఖ తదితరులు పాల్గొన్నారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.